డేవిడ్ వార్నర్ తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ కు పరిచయం అక్కర్లేని పేరు. 8 ఏళ్ల పాటు సన్ రైజర్స్ తరపున ఆడిన డేవిడ్ వార్నర్ 2016లో ఛాంపియన్ గా నిలిపాడు. అయితే టీం యాజమాన్యంతో విభేదాల కారణంగా 2021 సీజన్ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. అతన్ని జట్టు నుంచి తప్పించిన తీరుపై అప్పట్లో దుమారమే రేగింది. సన్ రైజర్స్ యాజమాన్యంపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అయితే సన్ రైజర్స్ ను ఎందుకు వీడాల్సి వచ్చిందో తాజాగా డేవిడ్ వార్నర్ క్లారిటీ ఇచ్చాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు దూరమైన తర్వాత తనను సోషల్ మీడియా వేదికగా బ్లాక్ చేశారని, ఇది తీవ్ర ఆవేదనకు గురి చేసిందని చెప్పుకొచ్చాడు. ఆ జట్టు తరపున ప్లేయర్ గా, కెప్టెన్ గా సుదీర్ఘ కాలం ఆడానని, ఛాంపియన్ గా కూడా నిలబెట్టానని, కనీసం ఆ గౌరవం కూడా లేకుండా బ్లాక్ చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు వార్నర్. ఐపీఎల్ 2024 సీజన్ కు ముందు జరిగిన మినీ వేలంలో ఆస్ట్రేలియాకు చెందిన ట్రావిస్ హెడ్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. దీంతో వార్నర్ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపే ప్రయత్నం చేశాడు. అయితే సన్ రైజర్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా వేదికగా తన అకౌంట్లను బ్లాక్ చేసిందనే విషయం తెలిసి వార్నర్ షాక్ అయ్యాడు. ఈ విషయంపై తాజాగా రవిచంద్రన్ అశ్విన్తో జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. అలా ఎందుకు చేశారో తనకు అర్థం కాలేదన్నాడు. కానీ జట్టు అభిమానులు మాత్రం సోషల్ మీడియా ద్వారా తనతో ఇప్పటికీ మాట్లాడుతూనే ఉండటం సంతోషంగా ఉందని వార్నర్ చెప్పాడు. 2009లో ఐపీఎల్లో అడుగుపెట్టిన డేవిడ్ వార్నర్ సుమారు 5 ఏళ్ల పాటు ఢిల్లీ తరపున బరిలోకి దిగాడు. ఆ తర్వాత 2014లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మారాడు. 2016లో జట్టును విజేతగా నిలిపాడు. మొత్తంగా వార్నర్ 2014 నుంచి 2021 వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఆడాడు. అత్యధిక పరుగులు సాధించాడు. ఐపీఎల్ 2021 సీజన్లో అతని పేలవ ప్రదర్శన నేపథ్యంలో సీజన్ మధ్యలోనే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన సన్ రైజర్స్ ఆ తర్వాత తుది జట్టులోకి కూడా తీసుకోలేదు. 2022 వేలానికి ముందు జట్టు నుంచి రిలీజ్ చేసింది. అప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ వార్నర్ ను తీసుకుంది. ప్రస్తుతం ఢిల్లీ తరపున ఓపెనర్ గా రాణిస్తున్నాడు.